ఎవర్రా ఇది? అదిగా చెప్పాను కదా బబ్లు, యారారు దొంగలంగా పనులు చేస్తారని. రే అండ్ కొడితే ప్యాంటుతో చెప్తున్నా. ఇప్పుడు మేము రాకపోతే అదే చేసేది. ఏంది? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే హాల్లో ఉండాలి, లేదా బెడ్రూమ్ లో ఉండాలిరా. వాష్రూమ్ లో ఏం చేస్తుంది? అంటే అమ్మాయి అన్నప్పుడు వాష్రూమ్ రాదా, వాష్రూమ్కి వెళ్ళదా? అరే బాత్రూమ్కి వెళ్తే పర్లేదురా, దొంగలు దాంగోవడం ఎందుకు? అంటే ఇప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్న దొంగలు సరిపోవట్లేరని బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి చూడు బబ్లు, నన్నే దొంగ అంటుండు. రే దొంగ పోతే ఇంకేమంటారా? ప్రతిసారి నన్నే పాయింట్ అవుట్ చేస్తారు. నువ్వు ఆగు, ఓవరాక్షన్ చేయక. అరే ఫ్రెండ్ అయితే దొంగలు దాంగోవడం ఎందుకురా, పరిచయం చేస్తే సరిపోద్ది కదా. తిన నా ఫ్రెండ్ శృతి, బబ్లు. హాయ్ బబ్లు. ఎంత మెత్తగా ఉందో. మై నేమ్ ఇస్ యాంట్ అండి. అవసరం లేదు, సెకండ్ నాకు చాలా. యాక్చువల్గా మీరు రూమ్కి రావడానికి నాకు ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తే అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు కదా. అంటే నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారండి. 4 మెంబర్స్ ఉన్నారా? తీసుకొచ్చేయండి, కలిసి ఉందాం. నాకు 3, నాకు 1. నీకు కూడా వస్తాలే. అమ్మాయిలే కదా, అమ్మాయిలు అయితే ఇంకా బెస్ట్, కంఫర్ట్గా ఉంటుంది మంచిగా. బబ్లు, ఆర్ఆర్ గడు రోజు రోజుకి రసకరాజులా తయారవుతున్నాడు బబ్లు. ఏరా ఆడు కొట్టుకుంటూ దొరికిపోయాడు నీకు? బబ్లు అదేరా, ఒక అమ్మాయి కోసం గో అమ్మాయి కొట్టుకుంటూ దొరికిపోయాడా అని అడుగుతున్నాను. అది కాదు, మొన్న తెచ్చిన అమ్మాయితో కాకుండా వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు బబ్లు. ఆడు మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? అయినా సరే ఆడికి అమ్మాయిలు ఉన్నారా? నీకు లేడన్నా జలస్ ఫీల్ అవుతున్నావు? నాకేం జలసలేదు, నాకు బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను తీసుకొస్తే మీరు ఎక్కడ ఫీల్ అవుతారని నేను తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి నిజంగా నువ్వు తీసుకొస్తే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావేమో. ఎందుకు? నీ సెలక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదరా, అంత అందంగా ఉంటుందని. సర్లే గానీ పద, టీ తాగడం బయటకు వెళ్దాం. ఇంట్లో సరుకులు ఉన్నాయిగా, మొన్నే తెచ్చావు, మళ్ళీ బయట ఎందుకు తాగటం? ఒరే ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు ఉంటాయి, చక్కెర ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది. అయినా సరే బయటకు వచ్చి టీ తాగుతారు ఎందుకు తెలుసా? ఎందుకు? టీ షాప్ వాడికి ఇన్కమ్ పెంచడానికి. పద వెళ్దాం. ఏరా అంటూ ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా దొంగతనం చేయడానికి ప్లాన్ ఇస్తున్నావా ఏంది? నేను ఇంట్లో దొంగతనం చేస్తాను కానీ వీధిలో అమ్మాయిలు దొంగతనం చేసి వాష్రూమ్లో దాచిపెట్టను. రే నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నా పర్సనల్ గురించి నీకు ఎందుకురా? అది ఎప్పుడో పబ్లిక్ అయిపోయింది. నువ్వు ఇంట్లో వాష్రూమ్లో అమ్మాయిని దాచినప్పుడే అది పబ్లిక్ అయిపోయింది. అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. అరే నువ్వు మాట్లాడుతున్నావు. దొంగతనం చేస్తే నీకెందుకురా? నేను అమ్మాయిని తెచ్చుకుంటే నీకెందుకురా? రే ఏంట్రా మీ గోళ? చూడు బబ్లు, యారార్ గాడు ఎప్పుడు నా మీద గొడవ పడుతుంటాడు. బబ్లు చూడు బబ్లు, ఈ ఆంటీ గాడు మొత్తం అమ్మాయిని తెచ్చుకుంటున్నా అది ఇది అంటున్నాడు. ఇద్దరికిద్దరు ఏంట్రా ఎందుకు వస్తున్నారు? ఆర్ఆర్ గారు ఓరక నాతో గొడవ పడుతున్నాడు బబ్లు. చూడు బబ్లు, నా పర్సన్స్ మొత్తం బయటికి తీస్తున్నాడు. వీడు నన్ను దొంగంటున్నాడు బబ్లు. నన్ను లంగంటున్నాడు బబ్లు. రే ఆపండ్రా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అసలుకి 2 మంత్స్ నుంచి అంట పే చేయలేదు, ఎలా పే చేయాలని నేను ఆలోచిస్తుంటే. అదేంటి మొన్న ఇచ్చా కదా రెంట్, ఇంకా కట్టలేదా? ఇచ్చాడంట, కట్టకుండా ఏం చేస్తున్నావు బబ్లు? అరే నువ్వు ప్రతి మంత్ రెంట్ పే చేస్తున్నావా? మూసుకొని కూర్చో. సార్ మీరేమంటున్నారు సార్? అదే మొన్న ఇచ్చా కదా రెంట్, ఇంకా కట్టలేదా అని. ఆహా, ఎంత ఇచ్చారు సార్ మీరు రెంట్? 5,000. మన రూమ్ రెంట్ ఎంతో తెలుసా? తెలీదు కానీ మాట్లాడుతున్నావు. మన రూమ్ రెంట్ 15,000, నువ్వు ఇచ్చేది 5,000. ఇంకో 10,000 వేసుకొని నేను కడుతున్నాను ప్రతి మంత్ను. నేను మాత్రం ఇన్ మంత్స్ కడుతూ ఉంటాను. ఇది కాకుండా ఎవ్రీ మంత్ నీకు ఏసీ కావాలి, ఇంట్లో ఫుడ్ కావాలి, రూమ్ మెయింటెనెన్స్లు, ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. దీనికి తోడు నువ్వు అమ్మాయిలు తెచ్చుకోవడం. బబ్లు 1 వీక్ లో ఓనర్ వస్తున్నాడంట. ఇప్పుడు ఈ రెంట్ ఎలా పే చేద్దాం? నీకెలా తెలుసురా? కింద పని ఆవిడ చెప్పింది. ఎలాగా బబ్లు, ఇప్పుడు ఏం చేద్దాం బబ్లు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర జియో ఉంది బబ్లు. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది బబ్లు. ఎంత ఎక్స్ట్రా చేసాం ఇంకో చెప్పు తీసి కొడతాను. ముందు ఓనర్ కాల్ చేద్దాం. బబ్లు ఐడియా అన్నావు, వాష్రూమ్ కు తీసుకొచ్చావు. బబ్లు వాష్రూమ్ వస్తే నువ్వు ఒక్కడు వెళ్ళొచ్చు కదా, కూడా మమ్మల్ని కూడా ఎందుకు? నువ్వు కడుగుతావని తీసుకొచ్చాడు. రే యాంటో, రే ఆపండి. బేసిక్గా నా ఐడియా ఏంటంటే ముందు ఓనర్కి ఫోన్ చేయాలి. చూడండి. హలో సార్, హాయ్, బాగున్నారా? సూపర్గా ఉన్నాను సార్, మీరు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందా? సూపర్ సార్. ఏంటి సార్ ఈ మధ్య రావట్లేదు మీ ఇంటికి? ఓహో, వర్క్లో బిజీగా ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు ఇంతకి? ఈ వీక్లోనా? అంటే 1 వీక్లోనా? ఎందుకు సార్ 2 days వచ్చేచ్చు కదా సార్? ఓ అవునా సార్, ఓకే 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 ఓకే.
సో ఇంకేంటి సార్ విశేషాలు అయితే? చూసాడు. అయ్యయ్యో రూమ్ అంతా బాగున్నది, కింద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు, అదేం ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం అంటే గుర్తొచ్చింది, చిన్న ఇష్యూ ఉంది సార్. ఏం లేదు సార్, బాత్రూంలోని ట్యాప్ ఒకటి సరిగా పనిచేయట్లేదు, ఏంటని చూస్తే ఇరిగిపోయి ఉంది. సో వాటర్ మొత్తం పోతుంది. అయ్యో బాబోయ్, 1 వీక్ వరకు మేము హ్యాపీగా అడ్జస్ట్ అవుతాం సార్. కానీ ట్యాప్ అడ్జస్ట్ అవ్వదు కదా సార్, వాటర్ మొత్తం పోతుంది. పోయిందనుకోండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని ఏం చేస్తారో చెయ్యండి. నాకు చేయించడానికి ప్రాబ్లం కాదు సార్, కానీ హెక్టివ్ వర్క్, ఆఫీస్ వర్క్స్ అవి ఉన్నాయి, నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు. సరే సార్, మీరు ఎలాగో 1 వీక్ వరకు లేట్ అవుతుంది అంటున్నారు కదా, సో నేనే చేయిస్తానులేండి, తర్వాత మనం చూసుకుందాం. ఓకేనా? అయ్యో పర్లేదు సార్, మళ్ళీ మనకు థ్యాంక్స్ అండి సార్. మరిని అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, త్వరగా వచ్చేయండి, మేము రెంట్ కూడా పే చేసేస్తాం. ఓకేనా? ఓకే సార్, బాయ్ సార్. బబ్లు, ట్యాప్ బాగానే ఉంది కదా, ఎందుకు అలా చెప్పావు? రే అంటూ అరే ఆగాగు, అరే నీకు ఇప్పటికీ ఏం అర్థం కాలేదురా? ఆడియన్స్ కూడా క్లియర్గా అర్థమైంది కదరా? రే అంటూ అర్థం కాలేదా? ఎలాగో ఓనర్ ఇక్కడ లేట్ కదా, అయినా మనం రూమ్ రెంట్ కూడా కట్టట్లేదు కదా, ఎలాగో ఆయన రావడానికి 1 వీక్ టైం పట్టుతుంది కదా. సో ట్యాప్స్ ఇరిగిపోయి అని చెప్తే దానికి మననే పే చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, రిపేర్ చేసినట్టు యాక్టింగ్ చేసేసి ఏం చేయకుండా సార్ ఇంతైంది అంతైంది అని చెప్పేస్తాం. ఫైనల్ గా వచ్చేసరికి వాడి దగ్గర మన డబ్బులు తప్పేస్తాం. అది మ్యాటర్. అర్థమైందా? బబ్లు, నీ బ్రెయిన్ మ్యూజియం లో పెట్టేయచ్చు బబ్లు, అంత తెలివి ఉంది నీకు. నీకు లేదు కనుక నాకు ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే, నాకు పెద్ద ఏం లేదు. కానీ నెక్స్ట్ కాల్ నీదే, రెడీగా ఉండు. పదా పదా. హలో సార్. హలో, నేను బబ్లు రూమ్మేట్ని సార్. చెప్పమ్మా. సార్ ఇక్కడ కిచెన్లో వాటర్ అంతా జామ్ అయిపోయింది సార్, కింద వాల్కి వాటర్ వెళ్ళట్లేదు సార్. అవునా? బబ్లు కూడా ఫోన్ చేశాను నాకు, ఈ ప్రాబ్లం చెప్పలేదు కానీ వేరే ప్రాబ్లం చెప్పాడు. అదే సార్, ఇక్కడ వాటర్ అంతా జామ్ అయిపోతుంది. అవునా? నేను రావడానికి చాలా టైం పడుతుంది మరి. సార్ మీరు వచ్చిన దాకా మేము అడ్జస్ట్ అవుతాం సార్, కానీ పైప్ అడ్జస్ట్ కాదు కదా. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసి చెమ్మ పట్టేస్తుంది సార్, కబోర్డుల నిండా తడైపోతుంది సార్. ఆ తడి కాస్త చెమ్మ అయిపోయింది సార్, చెమ్మ కాస్త చెద అయిపోయింది సార్. చెద మళ్ళీ మీరు మార్చుకోవాలంటే 2 lakhs 3 lakhs అయిపోయింది కదా సార్. అవునా? ఒక పని చేద్దాం అయితే. చెప్పండి సార్. బబ్లుకి చెప్పు, ఎవరి రిపేర్స్ ఉంటే దగ్గర నుంచి చేయించమని చెప్పు. నేను వచ్చిన తర్వాత బబ్లు నేను చూసుకుంటాను. ఓకే సార్, ఓకే సార్. బబ్లుతో నేను దగ్గర రిపేర్ చేపిస్తాను సార్. చేయించాము కొంచెం. బబ్లుతో అమౌంట్ ఎంతో మీకు మెసేజ్ చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ బాయ్ సార్. హలో సార్. హలో, ఎవరమ్మా? సార్ నేను బబ్లు రూమ్మేట్ మాట్లాడుతున్నా సార్. సార్ కింద గేట్ ఉంది కదా సార్? గేట్ ఉంది కదా అక్కడ. ఆ గేట్ ఇక్కడే ఉంది సార్. ఆ గేట్ మొత్తం రస్ట్ పట్టి మొత్తం ఊసిపోతుంది సార్. గేట్ రస్ట్ పట్టి ఇరిగిపోయిందా? ఇరిగిపోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్, కానీ ఇరిగిపోవడం వల్ల కింద చింటిగాడు లేడా సార్? చింటిగాడు ఎవరమ్మా? అదే సార్ 101 రూమ్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ముసలావిడ ఉంటుంది కదా సార్. ఆ చింటిగాడు సైకిల్ పోయింది సార్. అయ్యో సార్. సార్ ఆ సైకిల్ పోతే ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు రావడానికి ఎలాగో 1 వీక్ టైం పట్టుద్ది కదా. ఆ లోపు సైకిల్ తర్వాత స్కూటీయో బండో కారో పోయిందంటే మొత్తం ప్రాబ్లం అవుతుంది సార్. ఆ ఇంటోళ్ళు మొత్తం 101 102 103 అందరు వచ్చేసి మన మీద పడకపోతే బాగుంటది కదా సార్. అలా అంటావా? సార్ నేను రావడానికి ఎలాగో 1 వీక్ పడుతుంది, నువ్వే డిసైడ్ అయ్యావు కనుక నువ్వే చేయించు. సార్ నేను బబ్బుతో మాట్లాడతాను. ఓకేనా? మాట్లాడుతా సార్ బబ్బులతోని నేను మాట్లాడతాను. సార్ సరే సార్, ఉంటాను సార్. ఓకే సార్, బాయ్ సార్, ఉంటాను. బబ్లు నువ్వు సూపర్ బబ్లు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎలాగో ఈ నెల రెంట్ కడతామా లేదా అని అనుకున్నా. నువ్వు భలే జిమ్మిక్ చేసి బాగా ప్లాన్ చేసావు బబ్లు. ఈ మంత్ ఒకటి జిమ్మిక్ చేస్తే సరిపోతురా, నెక్స్ట్ మంత్ కూడా జిమ్మిక్ చేసి ఆ రెంట్ కూడా మనం పే చేయకుండా యాక్ట్ చేయాలి. ఈ మంత్ అంటే మన రూమ్లో ఉన్న రిపేర్లన్నీ చెప్పాము, నెక్స్ట్ మంత్ ఎలా చేస్తాం? అరే ఓనర్కి ఈ ఒక ఫ్లాట్ లేదురా, పైన ఒక 2 ఫ్లాట్లు ఉన్నాయి, కింద 2 ఫ్లాట్లు ఉన్నాయి. పైన రిపేర్లు వస్తాయి, కింద రిపేర్లు వస్తాయి, కానీ ఆ రిపేర్లు మనం చేస్తాం, ఆ దగ్గర డబ్బులు దొబ్బేస్తాం. మన ఇంట్లో మన రిపేర్లు అంటే ఓనర్ నమ్ముతాడు, కానీ ప్లాట్లో రిపేర్లు అని మనం చెప్తే ఎలా నమ్ముతాడు? అరే ఆంటోనీ, బేసిక్గా మన ఓనర్ ఏంటి, పేనాస్ నా కొడుకు. అందుకని కింద వాచ్మెన్ పెట్టుకోకుండా ఆ వాచ్మెన్ చేయాల్సిన పనులన్నీ మన బ్యాచెస్ కనుక మనకు చెప్తున్నాడు. పై ఫ్యామిలీకి కింద ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని మన చేత చేయిస్తున్నాడు. ఆడాన్ని పనులు మన చేత చేయించుకున్నప్పుడు మనం కూడా బెనిఫిట్స్ కొన్ని తీసుకోవాలి కదా, అవే బెనిఫిట్స్. అర్థమైందా?
సో మరి కిందకి వెళ్ళి మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? పద పద. పద. ఇంకేంటి బేబీ, మా ఎదురు మళ్ళీ బయటికి వెళ్ళినప్పటికి మళ్ళీ ఫోన్ చేస్తా, మళ్ళీ వచ్చాయి, ఓకేనా? బబ్లు, ఓనర్ వచ్చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ బబ్లు. అయ్యో పర్లేదు సార్. నాకు కాబట్టి ఇంత పెద్ద పనిని ఇంత సింపుల్గా చేసి పెట్టా బబ్లు. అయ్యో పర్లేదు సార్, మీకోసం ఆమతం చేయబోతా సార్. చెప్పాలంటే మీదన సల్లాంటి కదా, పెద్ద గయ్యాలి రాక్షసి. చిన్న పని కూడా పెద్ద రాతంతో చేస్తుంది. అవును సార్, అవును. ఎనీవే నువ్వు ఉన్నావు, దగ్గర నుంచి పని చేసావు, ఐఎమ్ హ్యాపీ. బబ్లు, అసలు విషయం సార్, మరి రెంట్ విషయం. అవును సార్, మన రూమ్ రెంట్ ఎంత? ఏంటి బబ్లు కొత్త నీకు? 15,000 కదా? 15,000 కదా సార్. ఇప్పుడు ఇక్కడ రిపేర్ అయింది మేము చేయించాం కదా సార్, దానికంటూ ఒక 40,000 అయింది సార్. సో 15,000 కట్ చేసుకొని 25,000 మీరే మాకు ఇవ్వాలి సార్. 40,000 ఏంటి బబ్బులు? 40,000? 40,000 అయింది సార్. ఏంటి ఈ చిన్న చిన్న రిపేర్లకి, అది ఒక ఇంటికి అంతే అంటావా? అంతే కదా సార్, మేము ఈ ఒక్క రూమ్ చేయించుకుంటే పర్లేదు సార్. మా ఫ్లాట్తో పాటు కింద ఫ్లాట్ చేయించాం, పై ఫ్లాట్ చేయించాం. మెయిన్ ఉందా, ఆ మెయిన్ పోయి పోగొస్తే ఆ మెయిన్ కూడా చేయించాం. బయట గేట్ ఉందా, ఇరిగిపోతే దాన్ని కూడా వెల్డింగ్ చేయించి కొత్త గేట్ అయ్యేలా చేయించాం. ఓ అంత అయిందా? అవును సార్. సరే, 20,000 సరిపోద్దా 30 సరిపోద్దా? సార్ 25,000 చాలు సార్, 30,000 మాకేంది సార్. అయినా మీ డబ్బులు మేము ఆశించండి సార్, తప్పు. మన ఫ్లాట్ చుట్టూ అసలు ఎన్ని సీసీ కెమెరా ఉన్నాయి తెలుసా నీకు? సీసీ కెమెరా అంటే ఐ థింక్ ఒక 2-3 ఉంటాయి సార్, అంతే కదా సార్? లేదు బబ్బులు, మన ఫ్లాట్ చుట్టూ మొత్తం 8-10 ఉన్నాయి. సార్ ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా సార్? ఇది హౌస్ కాదు, బిగ్ బాస్ హౌస్. ఫోన్ చూస్తే తెలుస్తుంది. ఏంటి సార్ మీ మ్యారేజ్ వీడియో? ఓడి అమ్మా, మనం చేసిన యాదవ పనులన్నీ సీసీ అసలు బ్యాచెస్ అనుకున్నారా, రౌడీలు అనుకుంటున్నారా? అడ్డంగా బుక్ అయిపోయాం రా అంటూ ఆ పూలకొండ ఎర్రకొట్టడం ఏంటి, ఆ గేట్లు ఎర్రకొట్టేసి మళ్ళీ పెయింటింగ్ వేసేయడం ఏంటి, ఆ గొట్టాలు పగలగొట్టడం ఏంటి, మీరే బాగు చేసేయడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ పుట్టేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెడితే అసలు మీ భవిష్యత్తు ఏమిటో తెలుసా? వద్దులేండి సార్. బబ్లు స్టేషన్ కా? పోలీస్ స్టేషన్ బబ్లు చెప్పను. రెంట్ మీరు ఈ నెల నుంచి 15,000 కాదు 20,000. 20,000 ఇస్తారా, లేక ఇది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒక చెప్పమంటారు? సార్ లేదు, మీరు నెల 20,000 ఇస్తానే ఇక్కడ ఉంటారు మీరు. పోలీస్ స్టేషన్ కొద్దు బబ్లు, కావాల్సి వస్తే నేను దొంగతనం చేసి ఇంకో 10,000 ఇస్తాను. పోలీస్ స్టేషన్ కొద్దని చెప్పు. భయం వేస్తున్నారా? నాకు కూడా భయంగా ఉందిరా సార్, మరి ఎక్కువ భయపడేస్తున్నారు. నాకు కూడా భయం వేస్తుంది. మరి మన ముగ్గురు భయపడుతున్నప్పుడు సార్ కూడా భయపడాలి కదా. అంకుల్ ఎలా భయపడతారు బబ్లు? భయపడేలా నేను చేస్తాను కదా. సార్ దగ్గర కాదురా, నా దగ్గర కూడా ఫుటేజ్ ఉంది. ఒక్కసారి ఫుటేజ్ చూడండి సార్, చూడండి సార్. ఇదేంటిది? నేను 10 minutes రొమాన్స్ చేసుకుంటే చూస్తాడండి. బబ్లు గారికి ఈ వీడియో ఎట్లా వచ్చింది? దొరికిపోయింది గట్టిగా. ఈ ఫుటేజ్లో ఉన్నది ఎవరు సార్? ఆవిడ. అదే ఇప్పుడు ఈవిడ ఇంటి పని మనిషి. ఇంటి పని మనిషి. మా ఇంటి పని మనిషే కదా సార్? మా ఇంటి పని మనిషితో మిడ్-నైట్ 2 గంటలకి ఆ సందులో ఏం చేస్తున్నారు సార్? అదే ఇప్పుడు అక్కడ చిన్న ప్రాబ్లం వస్తే చూడడానికి వెళ్ళి బబ్బులు. అవును బబ్బులు, చూడడానికి వెళ్తే పర్లేదు, మీద చెయ్యేసి. బబ్బులు అది ఆమెకి ఏదో చెయ్యి నొప్పి పెడుతుందంటే ఓహో పట్టుకొని చూస్తా చేయడానికి వెళ్ళారన్నమాట. అంతే బబ్బులు. వచ్చుతున్నారా? ఇప్పుడు ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎలా ఉంటుంది? కానీ పోలీస్ స్టేషన్లో ఇవ్వను, ఆంటీకి ఇస్తాను. ఆంటీ నాకు బాగా క్లోజ్ సార్, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఒకసారి వీడియో పంపించనుకోండి, మొత్తం సెట్ అయిపోద్ది. పంపించమంటారా? వద్దు బబ్బులు, ఆంటీకి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా సార్. వద్దు బబ్బులు. కనుక ఈ మంత్ నుంచి రెంట్ ఎంత? 15 నుంచి 20,000 కాదు, 10,000.
అది కూడా 5 సంవత్సరాల వరకు 10,000 మా రూమ్ రెంట్. 5 సంవత్సరాల మరి ₹1 పెరిగినా కూడా ఈ ఫుటేజ్ ఆంటీ ఫోన్లోకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? 5 సంవత్సరాల బబ్బులు, మరీ ఎక్కువ బబ్బులు. తప్పదు. చూడు ఆంటీ బబ్బులు. పంపించిన పోనీ ఆంటీ నెంబర్ నా దగ్గర ఉంది. వద్దు బబ్బులు, నువ్వేం చెప్తే చేద్దాం. సరేనా? నీ ఇష్టం, నీ ఇష్టం. ఆ